హాయ్ అండి. ఈరోజు నత్తా రామేశ్వరం వెళ్తున్నాం. ఈయన పేరు దుర్గా ప్రసాద్ మా ఫ్రెండ్. సో ఈరోజు అయితే నత్తా రామేశ్వరం వ్యాన్ రోడ్ నుంచి వెళ్తున్నాం అండి. ఇక్కడ బాగుంది ఏరియా అంతా అని చెప్పి ఇక్కడ వీడియో స్టార్ట్ చేసాము. సో వెళ్ళి చూసేద్దాం రండి, నాతో మీకు కూడా వచ్చండి. భీమవరం నుంచి వెళ్ళేటప్పుడు వ్యాండ్రా నుంచి వెళ్ళామండి. ఇది వ్యాండ్రా బ్రిడ్జ్. ఇది ఇటు ఎందుకు వెళ్ళామంటే చెట్లు ఉంటాయి చుట్టూరును, నీడగా ఉంటుందని వెళ్ళాం. బట్ రోడ్ అయితే బాగాలేదు. అందుకని ఏం చేస్తామంటే వచ్చేటప్పుడు వీరవసరం నుంచి వచ్చామండి. సో నత్తా రామేశ్వరం మీరు వెళ్తే కనుక భీమవరం నుంచి వీరవసరం నుంచి వెళ్ళండి అలాగా. సో ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఇది. మనకి ఇది ఎక్కడ ఉందంటే అండి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం అండి. వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి కింద ఈయన పిలుస్తారు. ఈ ఆలయం సంవత్సరంలో 11 నెలల పాటు గోస్తాని నదిలో నీటిలో మునిగిపోయి వైశాఖ మాసంలో కేవలం 1 నెల మాత్రమే భక్తుల దర్శనంలో అందుబాటులో ఉంటుంది. నత్తా రామేశ్వరం ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామండి. సీతా సమేతంగా శ్రీరాముడు గోస్తాని నదీ తీరంలో ఇసుక నత్తలతో ఈ శివలింగాన్ని ప్రదర్శించడం వల్ల ఈ క్షేత్రానికి నత్తా రామేశ్వరం అని పేరు వచ్చిందండి. చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఇసుకతో శ్రీరాముడు వారు ఈ శివలింగాన్ని తయారు చేస్తుంటే అది పడిపోతుంటే నత్తలు హెల్ప్ చేశాయి కాబట్టి నత్తలతో నిర్మించారు. అందుకే నత్తా రామేశ్వరం అని చెప్పి అంటారు. అండ్ ఇంకోటి పరశురాముడు ప్రతిష్ఠ అండి. పురాణాల ప్రకారం పరశురాముడు చంపిన దోషం నివారణ కోసం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడండి. 7 కోట్ల మంది ఋషులు దేవతలతో ప్రతిష్ఠించడం వల్ల దీనికి సప్తకోటేశ్వర లింగం అని కూడా పిలుస్తారనమాట. దీని పూజా విధానం నీటిలో ఉండడం వల్ల ఇక్కడ శివలింగానికి నీటితో కాకుండా పండ్ల రసాలతో అభిషేకం చేయడం ఒక ప్రత్యేకత ఆనవాయితీ అనమాట అండి. చరిత్రకు ఆధారం ఏంటంటే జుత్తుక శాసనాల ప్రకారం ఈ ఆలయం 1583లో పునర్నిర్మించబడిందని చెప్తారు. ఈ క్షేత్రం రామేశ్వరానికి సమానమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు. వైశాఖ మాసంలో మే జూన్ సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారండి. సో మొన్న 16వ తారీఖుతో అయితే క్లోజ్ అయిపోయిందండి. మళ్ళీ మీకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మే నెల జూన్ నెలలో వైశాఖ మాసంలో మాత్రమే ఇది ఓపెన్ చేస్తారనమాట. లాస్ట్ టైం నేను మిస్ అయ్యానండి. సో ఈసారి మిస్ అవ్వకూడదని చెప్పి అనుకుంటా లాస్ట్ వెళ్ళాను నేను. జనం అయితే చాలా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉందండి. వీడియో చేయడం కూడా చాలా కష్టంగా అనిపించింది. అక్కడ ఒక పంతులు గారు నన్ను గుర్తుపట్టి మీరు వీడియోలు చేస్తారు కదని చెప్పి పిలిచి ఒక 2-3 ఫోటోలు తీసి ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఎవరైనా దర్శించుకోకపోతే మన వీడియోలో ఉన్నారని స్వామివారు దర్శించుకోండి. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా ఒకసారి వెళ్ళండి, చాలా మంచిదండి. ఈ టెంపుల్ లాగా 11 నెలలు జనమయంలో ఉండే టెంపుల్ మీరు ఎక్కడైనా చూసారా? చూస్తే కనుక కామెంట్ పెట్టండి. నేనైతే చూడలేదండి. 11 నెలల నుండి 1 నెల మాత్రం దర్శనం ఇచ్చేది మాత్రం మన నత్తా రామేశ్వరంలో మాత్రమే చూశాను. సో అందరూ బాగా నమ్ముతారండి ఇక్కడ 1 మంత్లో దర్శనం చేసుకుంటే అనుకునేవి జరుగుతాయని చెప్పి. సో అందుకనే దీనికి చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయన్నమాట. ఇక్కడ భోజనాలు కూడా పెట్టారండి, చాలా బాగా పెట్టారండి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంత క్లియర్గా ఉందన్నమాట అండి. సో ఇలా పెడితే ఎక్కడైనా భోజనాలు ఎవరు ఇబ్బంది పడకుండా తింటారు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే స్టార్టింగ్ ప్లేట్లు ఇచ్చి ఓన్లీ కర్రీస్ పెట్టేసి మళ్ళీ అవుట్ సైడ్కి అయితే పంపించారనమాట అండి. సో అంత క్లియర్గా ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ శ్రీకృష్ణుడిది దేవాలయం బొమ్మలు ఉన్నాయండి. ఇదే కాకుండా పైన నిత్యం మనం ఇక్కడికి 1 మంత్లోనే కాకుండా ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. పైన ఉంటారండి స్వామివారు, ఆయన దర్శనం చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి. సో 2-3 గుళ్ళు అయితే అక్కడ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే కనుక ఈసారి తప్పకుండా వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతిరోజు మీ ముందుకు వచ్చేస్తాను, రోజు మీతో.